హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా వంటింట్లో ఏం చేస్తున్నాను అంటే టమాటాలు 1 కేజీ కొన్నానండి. దీంతోని నిల్వ పచ్చడి అంటారు కదా, నిల్వ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కూర ఏమీ లేకపోయినా ఇలాంటి పచ్చళ్ళు కానీ నిల్వ పచ్చడి ఉంటే పచ్చడితో తినేయొచ్చండి. కరెంట్ అది లేనప్పుడు టిఫిన్స్లోకైనా ఈ పచ్చడి వేసుకొని తినచ్చు. అందుకని ఇవాళ నేనైతే చేస్తున్నాను అనమాట. అయితే ఈ రెసిపీ ఇప్పుడు చూద్దాము. నేను కేజీ టమాటాలకి ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకున్నాను. బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. మెంతులు ఎంత బాగా వేగితే టమాటా పచ్చడికి అంత మంచి రుచి వస్తుందన్నమాట. అయితే బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే 2.5 నుంచి 3 చెంచాలు ఆవాలు తీసుకున్నాను. ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు టమాటాలు తరిగేసుకొని అంటే కడిగేసుకొని గుడ్డతో తుడిచేసి తరిగి పెట్టుకోవాలండి. నేను అదే పని చేశాను. చూడండి, ఈ విధంగా టమాటాలని తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుళ్ళలోని నూనె ఏం వేయకూడదు. ఈ టమాటాలని వేసి ఇందులోని తగినంత ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎక్కువే పడుతుందని మరీ ఎక్కువ వేసేయకూడదు. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఎక్కువ వేస్తే టమాటా పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. రుచికి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే పసుపు, చింతపండు నేను ఒక 70 గ్రాముల చింతపండు వేసాను. 50 గ్రాములు, మరి పులుపు వద్దు అనుకుంటే 50 గ్రాములు వేసుకోండి. చింతపండు పుల్లదనాన్ని బట్టి, నాదైతే బాగానే పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగానే వేసాను అనమాట. వేసి మగ్గించుకున్నానండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో లోపల. ఈ విధంగా ఉడుకుతున్నదన్నమాట. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. అలా 5 నిమిషాల తర్వాత ఈ విధంగా అవుతుందండి. ఒక 2-5 నిమిషాల తర్వాత ఈ విధంగా అవుతుంది. మళ్ళీ కలుపుకోవాలి. ఈ టమాటా నిల్వ పచ్చడి అన్నది ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుందండి. ఈ వానాకాలంలో అయితే మన ఇంట్లో కూరగాయలు ఉండకపోవచ్చు, ఇలాంటి టమాటా పచ్చడి కానీ చేసి పెట్టుకుంటే చక్కగా రైస్లోకైనా కలుపుకొని తినచ్చు. కరెంట్లు అవి పోయినప్పుడు టిఫిన్స్లోకి మళ్ళీ వేరే చట్నీ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలాగా నిల్వ పచ్చడి కానీ చేసుకుంటే చూడండి ఈ విధంగా దగ్గరికి అయ్యంగానే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. ఈలోపు ఈ మెంతులు మిక్సీ చేసుకుందాము. అదే విధంగా ఈ ఆవాలు కూడా మిక్సీ చేసుకుందాము. ఈలోపు ఈ టమాటా మిశ్రమం కూడా చల్లగా అయిపోతుంది. దీన్ని కూడా మిక్సీ చేసుకుందాము. అయితే ఇప్పుడు బాలీలోని ఒక 150 గ్రాముల నూనె వేసుకొని ఇంగువ వేసుకొని మరిగించుకోండి. మరగంగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ టమాటా మిశ్రమాన్ని కూడా ఈ విధంగా మిక్సీ చేసేద్దాము. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఏం చేద్దామంటే ఈ మిక్సీ చేసి పెట్టుకున్న ఆవ పొడి, మెంతి పొడి, చూడండి కారము ఇలా వేస్తున్నాను. 1 గ్లాసుడు కారం వేస్తున్నాను. మీకే అంచనా తెలిసిపోతుందండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గ కారం, ఉప్పు, పసుపు మీకే తెలుస్తుంది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. అయితే ఈ కారం వేయంగానే మొత్తం అంతా ఇలాగ బాగా కలిపేలాగా, అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవడమే. అంతే, నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీకు ఇష్టం ఉంటే పైన పోపు పెట్టుకోండి. ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, 2 ఎండుమిర్చి. మేమంటే ఈ టమాటా పచ్చడిలో వెల్లుల్లి అవి వేసుకోము, అందుకని నేను పోపు కూడా వేయనండి. నాకు ఇలాగే ఇష్టము, మా ఇంట్లో అందరికి కూడా ఇలాగే ఇష్టము. మీరైతే పోపు వేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నిజంగా చాలా మంచిగా వచ్చింది. కంటికి ఇంపు అయితే కడుపుకి కూడా ఇంపు అంటారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. మరి మీరు ఈ టమాటా పచ్చడికి ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి
ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మన వంటిల్లు ఛానల్లో ఉంటాయండి. ప్లీజ్ మీ అమూల్యమైన లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెజిటేరియన్ వంటలన్నీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.